షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. వికారాబాద్ జిల్లా తాండూరులో అనూషని భర్త పరమేష్ చాలా దారుణంగా కర్రతో తల మీద కొట్టి చంపినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. ఆ ఇంటి దగ్గరే ఆ అరుగు మీదే అనూషని దారుణంగా తల మీద కర్రతో కొట్టి చంపేశాడు. అయితే 8 నెలలైంది వీళ్ళకి పెళ్ళై. అనూషకి పరమేష్కి పెళ్ళై 8 నెలలు మాత్రమే అవుతుంది. 8 నెలలు అయినటువంటి ఈ నవవధువుని అనూషని అంత దుర్మార్గంగా పరమేష్ ఎందుకు కొట్టి చంపాడు? ఏం జరిగింది? వీళ్ళ మధ్య గొడవలకు కారణాలేంటి? అసలు ఇరుగు పొరుగు వారికి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, నిజంగా గొడవలు 8 నెలల నుంచి జరుగుతున్నాయా? పరమేష్ అసలు ఎలాంటి వాడు? ఇవన్నీ కూడా పక్కింటి వాళ్ళని అడిగి మనం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? అర్ణ సార్. ఏమండి? అర్ణ. ఇప్పుడు మీ పక్కింట్లోనే కదా అనూషని అంత దారుణంగా కొట్టి చంపేశాడు. ఆ రోజు లేకుంటే సార్, ఆ రోజు మీరు ఇక్కడ లేరా? లేకుంటే ఉంటే కాపాడేదాన్ని కానీ లేకుంటే సార్ నాకు తెలియదు. ఇక నేను సాయంత్రం వచ్చే లోపల ఇట్లా జరిగింది. మీరు అప్పుడు ఇంట్లో లేరు? ఇంట్లో లేకుంటే సార్. ఇప్పుడు అనూష అత్త మీతో బాగానే ఉంటుందా? నాతో గొడవ పడ్డది, నేను మాట్లాడతలేను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుంటే మేము వెళ్ళకుంటాం సార్. ఏమా ఒకసారి రండి. మాతో మాట్లాడదు సార్ ఎక్కువ. మేము గొడవ అంటే నేనేమంటానంటే ఆమె తోటి కూడా గొడవ పడుతుండే సార్. వద్దు మనకు మైకొద్దు ఏమో సార్, చెప్పొద్దు మనకు. అంటే అనూష అత్త ఈ గల్లీలో అందరితో గొడవ పెట్టుకుంటానే ఉంటుంది. పెళ్ళి అయిన సంది ఎవరితో మాట్లాడనీయకుండే సార్ ఆమె. వాళ్ళంతా దారుణంగా వేసిండ్రు. మనం చెప్పొద్దు పోనీ, అక్కడ ఏమన్నా వేసుకో. అయిపోయింది, పిల్ల చచ్చిపోయింది, అయిపోయింది, పోను సార్. అంటే గొడవలు ఎక్కువగా ఎట్లా జరుగుతుండేవమ్మా? అంటే ఏ విషయంలో గొడవ పడుతూ ఉండేవాళ్ళు? ఏ దానికైనా నా కోడలతోనే గొడవ పెట్టుకుంటుండే. కోడలతోనే ఎక్కువ గొడవ. అంటే వండే విషయంలో కూడా గొడవేనా? వండే విషయాలు కూడా గొడవనే సార్. అంటే ఈ గల్లీలో ఎందుకని అంత ఇదిగా ఉండేది ఆమె అత్త? ఎందుకంటే కోడలికి నేర్పుతారండి అట్లా. ఓకే. ఇప్పుడు పరమేష్ అంత దారుణంగా కొట్టడానికి కారణం ఏంటమ్మా? ఏంది? అబ్బాయి మంచోడు కాదుగా? మంచోడు అంటే మంచోడే సార్, దానికి కాదంటలేం. కానీ ఆయన చెని మీద ఏముండేదా సార్ అట్లా. వాడు ఫస్ట్ మంచిగానే ఉండే, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని వాడు అంత దారుణంగా వేసుకున్నాడు సార్. కర్రతో కొట్టి అంటే ఆ పాపం. మీరు లేరు అప్పుడు? మేము 8 గంటలకల్లా పనికి వెళ్తాం సార్. ఈ రోజు ఇంటికాడ ఉన్నాం కదా. అదే మీరు సాయంత్రం వేళల్లో ఇంటి దగ్గరే ఉంటారు కదా, గొడవలు జరుగుతూనే ఉండేవా? సాయంత్రం అంటే మాకు వినిపించకుండే సార్. మేము ఇక్కడ ఇంటుంటాం, మాకు వినిపించకుండే. అదే. సో అంటే ఇరుగు పొరుగు వారు చెప్తా ఉన్నారు, చాలా ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు అని చెప్పి తెలుస్తోంది. అనూష అత్త అయితే గల్లీలో ఉన్న వాళ్ళందరితో కూడా అదే రకంగా గొడవ పెట్టుకుంటే ఉండేది. ఆమె మనస్తత్వం అలాంటిది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో పెద్దవిడ ఉన్నారు. అమ్మ నమస్తే. వద్దు అదే నువ్వు చెప్పింది కరెక్టే ఉండదు. నువ్వు చెప్పింది ఏం పరకలేదు. ఇంతసేపు నువ్వు మాట్లాడింది కరెక్ట్గా ఉంది. అంటే అసలు 8 నెలల నుంచి పెళ్ళి 8 నెలలు అవుతుంది. రోజు ఏదో గొడవేనా? రోజు గొడవే, ఎంత తాడలేము. నీకు ఇక అర్థంగా అన్నీ చెప్తావు కదా దాంట్లో. నీ మాటనే చచ్చి. ఇప్పుడు అనూష అత్త మీద ఎట్లా ఉండేది? అనూష అత్త మనకు పడని పని అది. ఎప్పుడన్నా మీతో కూడా గొడవ పెట్టుకుందా? మాతోటి మస్తు, మాకు మాటలు లేవు. కానీ ఆ పిల్లని ఎందుకు అంత దారుణంగా? పోయినంత పుణ్యమే లేదు కొడుక. ఒక 2 పిల్లలే కదా ముందల దీపం అయ్యేది. ఆ పిల్లలు కానియలేదు, పోతేవా మరేం చేస్తాం? అయిపోయా, మట్టి సత్తా మట్టికాయ. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటే కూడా ఇంకా బదలమా లేదా? అదే. అంటే కట్నం ఇంకా తీసుకురా, కట్నం ఏమి చేస్తుండేదో, ముల్లి ఏమి చేస్తుండేదో, మూటి ఏమి చేస్తుండేదో అని మనిషిని ప్రేమ పడతాము కానీ కట్నాలు ప్రేమ పడతామా? వాటి పైసలకు. ఇప్పుడు ఈడొచ్చి మన చేసిండ్రు తల్లికి కూడా జర బుద్ధి ఉండాలి. అక్కడ తీసుకుపోయింటే ఇప్పుడు ఏం రకం అడుగుతావు? కానీ మొన్న కూడా ఒకసారి బాగా కొడితే హాస్పిటల్లో తీసుకెళ్లారంట. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు కూడా మస్తు బేట, అది చెప్పుకుంటూ రాదు. అది చెప్తే లేకుంటుంది, మీ ఇజ్జత్ లేకుంటుంది దానికి.
దాని మాటనే ఎత్తకుండా చేస్తుంటారుగా చెయ్యండి. అది ఏం చేసుకుంటారుగా మీకే ఎరక. నువ్వు అన్నా కానీ ఈమెనా అత్తయ్య చెప్పేదా డబ్బులు తీసుకురా? ఇట్లనే వస్తుంది మరి. మేము పెట్టుకుంటేనే మంచిగా పెట్టుకుంటేనే కదా కోడలు మంచిగా. కానీ ఇప్పుడు వాడికి కూడా కొద్దిగా బుద్ధి ఉండాలి కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట కదా. మగరు మరి ఆ మాట వాళ్ళకి తెలివి ఉండాలి. కాదండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మీరు ప్రేమతోటి పెట్టుకుంటేనే కదా మేము ఉండేది ఆడపిల్లలం. ఇప్పుడు ఎవరే కానీ ఇప్పుడు నిన్ను కాదనని నేను పెట్టుకుంటేనే నీవు ప్రేమతోటి ఉంటావు. ఇంకా దాని మీదట మనం ఏం చేస్తాము? మాకైతే మాటలు లేవు. అదే మాటలు లేని వాళ్ళం మనం మాట్లాడడానికి ఎట్లా పోతాము? మనం మీద ఇస్తాం ఉండప్పుడు ఏం చెప్పనీకే వీలు లేదు మాకు. ఆ అబ్బాయిని మీరు చూస్తూ ఉంటారు కదా, ఇక్కడే కదా ఉండేది. చూస్తాం మరి ఏం చేస్తాం చెప్పు. కండ్లు బాగానే మాట్లాడేవాడా? మాకైతే ఆడోడు కూడా బంధు. చూట మాట ఆడతలేం కదా మేము. నీవు ఆడ్డదే కరెక్ట్. ఇప్పుడు 8 నెలల నుంచి పెళ్ళికి పిలిచారా మిమ్మల్ని? పిలిచిండ్రు చేస పని పోతాము. పెళ్ళికి వెళ్ళారు మీరు? వెళ్ళినాం, చేస వేసినాము, అన్నీ వేసినాము. ఇంకా చేస వేసిన 8 దినాలు 10 దినాలు మంచిగా ఉండరు. ఓకే. ఇక చేస అప్పటి సందిగా అది దాంతో నడిపిస్తాను నేను అంటే పిల్లలు ఏం దాడతారు ఇప్పుడు పిల్లలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? ఎక్కడ వెళ్ళిందేమో మాకు తెలుసా. ఇప్పుడు గిడి ఉండమంటే నీవు వచ్చినవి చెప్తావు కానీ మనకి మెరక. నీ వీడికి వచ్చిందంటే వాళ్ళకి ఎరకనా? మనకు తెలియని పనులు అది ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్తున్నారు. అవి ఎంత పనులు ఇక చేసే ప్రయత్నం మీది. ఇప్పుడు ఈ పెద్దావిడ కూడా చెప్తా ఉన్నారు, అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువైపోయాయి. 8 నెలల నుంచి ఇదే రకమైనటువంటి వేధింపులు. అనూష అత్త అయితే అసలు ఇక్కడ ఈ గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా గొడవ పడుతూనే ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కనీసం ప్రేమ లేదు. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే అనూష భర్తను కూడా పూర్తిగా చెడగొట్టేసి వాడి బుద్ధి కూడా మార్చేసి ఈ గొడవ జరిగే విధానానికి కారణం అత్తనే అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో మనం ఒక్కసారి అక్కడికి వెళదాం, అనూష తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం.